ఎవరి పేరైనా ఎస్ అనే అక్షరంతో గానీ, ఆర్ అనే అక్షరంతో గానీ, కే అనే అక్షరంతో గానీ పేరు మొదలవుతుందా? ఎస్ అనే అక్షరము గురువుకు సంబంధించిన నంబరు. బి అనే అక్షరము చంద్రునికి సంబంధించింది. ఆర్ అనే అక్షరము, కే అనే అక్షరము. బిఆర్‌కేఎస్ ఈ 4 అక్షరాలు రాసిపెట్టుకోండి. చంద్రబలము, గురుబలము కలిగినటువంటి అక్షరాలు. ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని అక్షరాలకు సూపర్ పవర్స్ వస్తుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి శక్తులను పంచభూతాల నుండి వీరు స్వీకరిస్తారు. తద్వారా ఏంటంటే పనులు చాకచక్యంగా పూర్తిగా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. ఒకరు రూ. 10 కళ్ళ చూడని వాళ్ళు కూడా లక్షల రూపాయల కళ్ళ చూసే రోజులొచ్చాయి. ఆనందంగా స్వీకరించండి. సంపాదించండి. ఎదుటివాడు ఈర్ష్యపడేలాగా సంపాదించండి. 2026 సంవత్సరం అసలు మీ మీ రేంజ్ అనేది పెరగబోతుంది. మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో ఉండడండి. కానీ ఒకటే నేను చెప్పే విషయం, కష్టపడంది ఏది మనకు రాదు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. ఏది తనంతట తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. నిజంగా చెప్తున్నాను. ఏదైనా కూడా అంతేనండి. మనం ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. మనం ఇంట్లో కూర్చొని అమ్మా నాకు ఇది కావాలి అది కావాలంటే ఎవరు తెచ్చిపెట్టరు. ఆఖరికి ఆ భగవంతుడు కూడా మీరు చేసే పనులను అతను మెచ్చడు. కాబట్టి మన వంతు కృషి ఉండాలి. మన పేరులో సంఖ్యాబలం ఉండాలి. మన పేరులో మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహబలం మనకు సహకరించాలి. పంచభూతాల ఆశీస్సులు ఉండాలి. ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటేనే మనం జాక్పాట్ కొడతాం. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి. బి అనే అక్షరానికి, ఆర్ అనే అక్షరానికి, కే అనే అక్షరానికి, ఎస్ అనే అక్షరానికి మహర్దశ పట్టింది. 2026 సంవత్సరం నుండి వీరికి మహర్దశ పట్టింది. ఎందుకంటే ఈ యొక్క డిసెంబర్ 31 తారీఖు 11 గంటల 45 నిమిషాలకి రోహిణీ నక్షత్రం పడింది. ఆ రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే నేను మొట్టమొదటిసారిగా 2026 సంవత్సరంలో ద్వారకా వెళ్ళాను. ఆ ద్వారకా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నాను. అక్కడి నుండి నేను నా ప్రస్థానం అనేది కూడా కొనసాగించబోతున్నాను. నిజంగా ఎంతో అద్భుతం అండి. జనవరి 10వ తారీఖున శని హోమం చేస్తాను. ఆ శని హోమాన్ని ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. చేయించుకోను అని అనకూడదు. 30 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఇది తప్పితే 30 ఏళ్ళ దానికి అవకాశం ఉండదు. గేట్లు క్లోజ్ చేస్తాడు శనీశ్వరుడు. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరు జనవరి 10వ తారీఖున శని హోమం జరిపించుకోండి. అదేవిధంగా నేను చెప్పే విషయం ఏంటంటే బిఆర్కేఎస్ అనే అక్షరాలకు ఈ 2026 సంవత్సరం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారాల్లో మంచి విజయం సాధిస్తారు, వివాహాలలో మంచి ఉన్నతమైనటువంటి వివాహాలు దొరుకుతాయి.